శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రే ఆదినారాయణ శర్మ. ఇప్పుడు మనం నవంబర్ 2వ తారీఖు నుంచి 8th నవంబర్ అంటే 2nd నవంబర్ నుండి 8th నవంబర్ 2025 ఈ వారం రోజులు కూడా 12 రాశుల వారికి ఏం జరగబోతోంది ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా ప్లానెటరీ పొజిషన్ చెప్పుకుంటే వృషభ రాశిలో చంద్రుడు 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఉంటాడు. అలాగే గురుడు కూడా ఎగ్జాల్టేషన్లో ఉండడం జరుగుతుంది. 2 గ్రహాలు ఎగ్జాల్టేషన్లో ఉంటాయి. అలాగే సింహరాశిలో కేతువు, రవి శుక్రులు కూడా తులారాశిలో ఉండడం, బుధుడితో కలిసిన కుజుడు వారిద్దరూ కూడా వృశ్చిక రాశిలో ఉండడము, కుంభరాశిలో రాహు, అలాగే శనీశ్వరుడు వక్రగతిలో మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో వక్రగతిలో శనీశ్వరుడు. సో వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు మంచి ఫలితాలు ఇవ్వడు. ఇప్పుడు మేషరాశి అండి. మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది. చంద్రుడి ప్రభావం వలన, 4th హౌస్ లార్డ్ చంద్రుడి వలన విద్యాపరంగా, మీ వ్యాపార పరంగా, మీరు చేస్తున్నటువంటి వృత్తిపరంగా మీ చక్కటి ధనప్రాప్తి ఈ వారం మొత్తం కలుగుతుంది. విద్యలోనూ రాణిస్తారు. ముఖ్యంగా గాయని గాయకులకు కానీ, పాటలు పాడేవారికి కానీ, యాంకరింగ్ వృత్తిలోని వారికి చంద్రుడి ప్రభావం వలన ధనప్రాప్తి కలుగుతుంది. గురుడు వలన సకల విద్యలు రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంగీత సాధన చేసి తీరుతారు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, అంతేకాకుండా ఇందా చెప్పినట్టుగా విద్య, వాహనాలు, వాహన సౌఖ్యము, అలాగే రైతులకు బాగా పంటలు బాగా రాణించడము బాగా జరుగుతుంది. గురు ప్రభావం వల్ల వేదశాస్త్ర విద్యలో కూడా బాగా రాణిస్తారు. పంచమస్థానం కేతు ప్రభావం వల్ల పుత్రికా సంతాన యోగం కలగడమే కాకుండా మీరు చేస్తున్నటువంటి కంటే మీరు ఆడుతున్నటువంటి స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు. అంతేకాకుండా కళారంగంలో కూడా మీకు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. కళారంగం అంటే సాహిత్య రంగము, నృత్యము అని చెప్తాము. అంతేకాకుండా మీ కేతు ప్రభావం వల్ల కూడా స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లో కూడా బాగా రాణింపు ఉంటుంది. సంతానం విషయంలోనే పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఈ వారం మొత్తం కూడా వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. 7వ స్థానంలో రవి శుక్రులు కాంబినేషన్ తప్పండి, అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వరు. కానీ 7వ స్థానంలో రవి మంచి ఫలితాలు ఇవ్వడం, విదేశాలకు వెళ్ళడానికి, స్త్రీల మూలకంగా వాళ్ళ మాటలు వినడానికి, వాళ్ళ యొక్క ఔనిత్యం కలగడానికి, వాళ్ళ ద్వారా ధనప్రాప్తి కలగడానికి, ఆ స్త్రీల ద్వారా అంటే భార్య వలన కానీ, అమ్మగారు కానీ, ఈ పిన్నులు వాళ్ళు ఉంటారు సరే అత్తయ్యలు, వాళ్ళు స్త్రీల వలన ధనప్రాప్తి కలగడానికి, అలాగే వాళ్ళ యొక్క ఆశీర్వచనం కానీ అవన్నీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఏదైనా 8వ స్థానంలో కుజుడు అష్టమాధిపతిగా బాగున్నాడు. అష్టమాధిపతిగా ఉండడం వలన ఆయనకి సరళ యోగం ఉంటాము. సరళ యోగం వలన ఎక్కువగా ధనప్రాప్తి, సడన్ గెయిన్స్ ఉండడము, అలాగే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను ఉండడము, సేవాకార్యాన్ని కలిగి ఉండడము జరుగుతుంది. బుధ కుజుల వలన కొద్దిగా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి మాత్రం చాలా చాలా బాగుంటుంది. బుధ కుజుల కాంబినేషన్ డాక్టర్స్ కూడా బాగుంటుంది. 8వ స్థానంలో కుజుడు బుధుడు ఉన్నారు కాబట్టి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఈ వారం మొత్తం కూడా కొంతమంది విద్యార్థులు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు సూచిస్తున్నాయి. వ్యాపార మూలకంగా కొద్దిగా నష్టాలు రావడానికి, అంటే మీరు అనుకున్నంత లాభాలు రాలేకపోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. గురు ప్రభావం 10వ స్థానంలో ఉండడం వల్ల 10వ స్థానంలో ఉన్న గురుడు మంచి యోగాన్ని ఇస్తాడు. దశమాన్ని చూస్తున్నాడు కదా, అంటే ఏంటి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, ఆడిటర్స్కి, డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారికి, లాయర్స్ వాళ్ళకి 10వ స్థానం బాగుండాలి. అలాగే వేదశాస్త్ర పండితులకి వీళ్ళందరూ కూడా మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ ఉద్యోగంలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, ఉద్యోగంలో ధనప్రాప్తి కలగడము, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, ఇవన్నీ జరుగుతాయి. మీకు 10వ స్థానం చాలా బాగుంది. అలాగే కర్మస్థానం ఉంటుంది. దీన్నే లాభస్థానంలో లాభస్థానంలో రాహు ఆయన విదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మీ వ్యాపారాల రీత్యా, మీ షూటింగ్, రాహు సినిమా సంబంధించిన వాడు కూడా కాబట్టి షూటింగ్ల రీత్యా సినిమాలు కానీ, లేకపోతే టెలివిజన్ రంగంలో వారికి కానీ వ్యాపారాల రీత్యా బాగా సక్సెస్ అవుతారు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా డెవలప్, సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు చాలా బాగుంటుంది, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రాహు ప్రభావం వలన తీర్థయాత్రలు, గంగా స్నానాలు బాగా చేస్తారు.
వ్యాపార మూలకంగా ధన ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి ఎక్కువ కలుగుతుంది. సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అని చెప్తాం కదా, వాటిల్లో బాగా ధన ప్రాప్తి కలుగుతుంది. శనీశ్వరుడు వలన మీకు కొద్దిగా నీటి వలన ప్రమాదం కలగడానికి అవకాశం ఉంది. ఉద్యోగాల్లోనూ తర్వాత వ్యాపారాల్లోనూ కూడా మీకు రావాల్సినటువంటి సొమ్ము లేటుగా వస్తుంది. డబ్బులు వస్తాయి, లేట్ అవుతుంది, కానీ నీటి వల్ల ప్రమాదం ఉంది. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. వృషభ రాశి వారికి మీ రాశిలోనే చంద్రుడు ఉన్నాడు. రాశిలో చంద్రుడు ఉండడం వల్ల బంగారు ఆభరణాలు, ఐశ్వర్య ప్రాప్తి, సుఖ సంతోషాలతో ఉండడము, మంచి విద్య, సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లగ్నంలో మీ రాశిలోని చంద్రుడు ఉండడం విశేషమైన సౌఖ్యాన్ని కలిగిస్తుంటాడు. అందంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. ధనప్రాప్తి కలిగి తీరుతుంది. మీకు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి బుధుడు, ధనప్రాప్తి కలుగుతుంది మీకు బాగా. అంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు ఈ వారంలో వస్తాయి, బాగా డబ్బులు వస్తాయి. కుటుంబంలో సౌఖ్యము, మీ కుటుంబంలో ప్రత్యేకత ఉంటాయి. అలాగే పాటలు పాడే వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. గురు ప్రభావం వలన, గురుడు ఎగ్జాల్టేషన్ ఉండడం వలన తెలివితేటలు అధికంగా ఉంటాయండి. మీకు షార్ట్ జర్నీస్ చేస్తుంటారు. తీర్థయాత్రలు కూడా 3వ భావంలో గురుడు చేయిస్తాడు. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి మంచి వృద్ధి కలుగుతుంది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీరు కూడా పొందుతారు. ధైర్యం కలిగి ఉంటారు. మీకు పనులందు పట్టుదల అంటే మీరు ఏ పని చేసినా ఆ పనులందు పట్టుదల కలిగి ఉంటారు. కానీ విద్యలో ఆటంకాలు కలుగుతాయి. మీ తల్లిగారి యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, ఆరోగ్య పరిస్థితి కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ వారంలో మాత్రం వీళ్ళు పొలాలు కానీ, అంటే రైతులకి నష్టం రావడం కాదు, డబ్బులు రావడం తక్కువ ఉంటుంది. కేతు ప్రభావం వలన భూములు, వాహనాలు, గృహాలు ఇవన్నీ కూడా చాలా లేటుగా ఉంటాయి. బహుశా ఈ వారంలో కొనడం తక్కువగా ఉంటుంది, కానీ వాహన సౌఖ్యం మాత్రం ఉంటుంది కేతు ప్రభావం వలన. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి మంచి ప్రభావం బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి మీకు స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి సంతానం కావాల్సిన వారికి సంతాన యోగ్యత కలగడము, అలాగే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రవి శుక్రుడు 6వ భావంలో తప్పు, కానీ రవి ప్రభావం వలన ధైర్యంగా ఉంటారు. అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, శత్రు భయం లేకుండా శత్రు జయం కలుగుతూ ఉంటారు. శత్రువులు కూడా మీకు మిత్రులు అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవి ప్రభావం చాలా చాలా బాగుంది. ఏదేమైనా బుధుడితో కలిసిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. వ్యాపార మూలకంగా బాగా ధనప్రాప్తి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం ఉన్న వారికి వ్యాపారాలు బాగా సక్సెస్ అవుతాయి. వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ వారం జరగడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అంతేకాకుండా బుధుడి వలన సెకండ్ హౌస్ లార్డ్ అవడం వలన, పంచమాధిపతి కూడా అవడం వలన, సప్తమ స్థానం ఉండడం వల్ల ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సప్తమ స్థానం ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళడం ఉంటుంది. కానీ స్కిన్ డిసీజెస్ ఉండడానికి అవకాశం మాత్రం ఉంది. కానీ మీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అష్టమ స్థానానికి గురుడు చూడడం వల్ల ఆరోగ్యం చాలా భద్రంగా ఉండాల్సిందే. వృషభ రాశి వారికి భాగ్యస్థానాన్ని గురుడు చూడడం వల్ల దశమస్థానం చెప్పుకుందాం. దశమస్థానం గురించి తర్వాత చెప్పుకుందాం. దశమ రాహు ఉన్నాడు. ముఖ్యంగా డాక్టర్స్ గురించి చెప్పుకుందాము. ముఖ్యంగా వ్యాపారాల గురించి చెప్పుకుందాం. అంటే వ్యాపార మూలకంగా ధనప్రాప్తి కలుగుతుంది మీకు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి వ్యాపారాలు, అలాగే తీర్థయాత్రలు చేయడము, గురువుగారులు పీఠాధిపతులతో కలవడము, అలాగే మీ తల్లిదండ్రుల యొక్క సేవలు అధికంగా ఉండడము, వేదశాస్త్రాలు సంబంధించిన వాళ్ళకి వాళ్ళ యొక్క దినచర్యలో బాగా డెవలప్ అవడము బాగా జరుగుతుంది. అంటే వేదశాస్త్ర పండితులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అని చెప్పచ్చు. అలాగే దశమస్థానం ఉన్న రాహు డాక్టర్స్కి చాలా బాగుంటుంది. ముఖ్యంగా దశమంలో రాహు గంగాస్థానము, శివాభిషేకాలు చేయించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శివాభిషేకం అంటే బహుశా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, కాళభైరవ దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు మీకు జరుగుతాయి రాహు ప్రభావం వలన. అలాగే దశమంలో రాహు విదేశాలు వెళ్ళడానికి, ఉన్నతమైన విద్య అభ్యసించడానికి, అయితే ప్రొఫెసర్స్ అంటాం కదా, ప్రొఫెసర్స్కి బాగా ఉండడము, ముఖ్యంగా మెడిసిన్ విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లాభంలో ఉన్న శని మంచి విదేశాలకు వెళ్ళడము, అలాగే లాభంలో ఉన్న శని మీ వ్యాపార మూలకంగా ధనప్రాప్తి, కోలు, ఐరన్, స్టీల్, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తుల వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంటు, శనీశ్వరుడు కారకత్వంలో ఉండే వ్యాపారాల అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతాయి. రాహు, శనీశ్వరులు వీళ్ళిద్దరూ అద్భుతమైన ఫలితాలు మీకు కలిగిస్తున్నారు. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగా ధనప్రాప్తి కలుగుతుందండి. మీకు సుఖంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు. వేళపట్టు భోజన వసతులు కలుగుతాయి. అంటే గురుడు ద్వితీయ భావం ఉండడం వలన చక్కటి భోజనము కలుగుతుంది.
గురుడు ద్వితీయ భావం ఉండడం వల్ల చదువు బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఆభరణ ప్రాప్తి కలుగుతుంది మీకు. గురు ప్రభావం వల్లనే కదండి మీకు పాటలు పాడే వాళ్ళకి చాలా బాగుండడము, ముఖవర్చస్సు పెరగడము, కంఠధ్వని బ్రహ్మాండంగా ఉండడము, వాగ్ధాటి చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతుంటారు మీరు. గురుడు ద్వితీయంలో ఉన్నాడంటే చాలా చాలా సంతోషంగా ఉంటారు. విశేషమైన ధనవంతులుగా చేస్తూ ఉంటాడు. అంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు సకాలంలో మీ చేతికి వస్తాయి. కేతు ప్రభావం కూడా కార్యసిద్ధి అండి. మీరు ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యం సిద్ధిస్తారు. అలాగే పనులందు పట్టుదల, ఏ పని చేసినా పట్టుదలగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనాలు చేసుకుంటారు మీరు. అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ, మీ చదువు విషయంలో కానీ కొద్దిగా ఆటంకాలు, అవరోధాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. రైతులకు కూడా అంత అద్భుతంగా ఏం లేదు. పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది. ఏదైనా సంతానం విషయంలో పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఉంది మీకు. శుక్ర ప్రభావం వల్ల, శుక్రుడు మంచి యోగకారకుడు. శుక్ర ప్రభావం వల్ల కూడా మీకు కళారంగంలో బాగా రాణింపు ఉంటుంది. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, డైరెక్టర్స్కి, అలాగే నిర్మాతలకి, అలాగే కొంతమంది యాక్టర్స్కి అంటాం కదా, అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి. రవి వల్ల కూడా పంచమస్థానం రవి వలన పుత్రుడు కలగడానికి అవకాశం ఉంది. అంటే మీరు చేస్తున్న పూజల వలన పుత్ర సంతానం కలిగి తీరుతారు మీకు. రవి శుక్రుల వలన అద్భుతమైన యోగము బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో స్టాక్ అండ్ షేర్స్ వాళ్ళకి చాలా మంచి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. పండితులు ఉంటారు కదా, వేద పండితులు, వాళ్ళక్కడ శాస్త్రాల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. బుధకుజులు మాత్రము 6వ భావంలో ఉన్నారు కాబట్టి ధైర్య సాహసాలతో ప్రతి పనిని ముందంజలో ఉంటారు. 6వ భావంలో కుజుడికి హర్షయోగము అంటాం. హర్షయోగంలో ఉన్నటువంటి కుజుడు మంచి యోగాన్నే ఇస్తాడు. దానము, ధర్మము, తెలివితేట కలిగి ఉండడము, అలాగే శత్రువుల వల్ల భయం లేకుండా ఉండడము. మీ రాష్ట్రాధిపతి బుధుడు 6వ భావంలో ఉండడం వల్ల ప్రతి పనులను ముందంజలో ఉంటారు మీరు. శత్రు భయం అనేది ఉండదు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. సేవకాజనం కలిగి ఉంటారంటాం చూసారా, అది అద్భుతంగా ఉంది. వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరుగుతాయి. సప్తమ స్థానం బాగుంది కాబట్టి సప్తమాధిపతి అంటే వివాహాది వేడుకలు, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఆరోగ్యం పట్ల డెవలప్మెంట్స్ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్న రాహు మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్తాడండి. అదే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇండియా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. రాహు ప్రభావం కాబట్టి రాహు కుంభరాశిలో ఉండడం వల్ల, అది కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు విదేశాల నుంచి వెళ్ళడము, విదేశాల నుంచి రావడము, ఉన్నతమైన విద్య రీత్యా వెళ్తారు. అలాగే మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యార్థులకు డెఫినెట్గా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, కాశీ పట్టణం అంటారు సరే, ఆ దర్శనం చేసుకుంటారు. కాలభైరుడి దర్శనము, అమ్మవారికి దర్శనము, గంగా స్నానాలు, శివాభిషేకాలు, ఇవన్నీ మీకు చేసుకోవడానికి భాగ్యస్థానం ఉన్న రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు. మీరు చేస్తున్న ఏ బిజినెస్ అయినా సరే, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, సిమెంట్ పరిశ్రమలు అవ్వచ్చు, ఏ బిజినెస్ అయినా సరే ఆ బిజినెస్లో మంచి మంచి బిజినెస్లు అనమాట, డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. అధికమైన ధన ప్రాప్తి కలిగి తీరుతుంది మీకు. అద్భుతం. అంతేకాకుండా దశమంలో శని కంటక శని అంటాము, కానీ వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఆయన మంచి చేయడు. శనీశ్వరుడు ఉన్న ఊరు నుంచి బయటికి పంపించడానికి అవకాశం, జీవనోపాధి కోసం బయటికి వెళ్తారు. వ్యవసాయ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ రీత్యా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి మీకు. శని కారకత్వంలో ఉద్యోగాలు, కోలు, సిమెంట్ పరిశ్రమల్లోనూ, ఐరన్ అండ్ స్టీల్ పరిశ్రమలు పనిచేసే ఉద్యోగస్తులకి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఇలాగ శనీశ్వరుడు గవర్నమెంట్ సంబంధించిన వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతున్నాయంటే సందేహం లేదు. పైగా మీరు ఎంత ధనం సంపాదించుకుంటారో అంత ధనం కూడా రెట్టింపు ఖర్చులు మీకు కనిపిస్తున్నాయి. మీకు ముందు కనిపిస్తున్నాయి. 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఎగ్జాల్టేషన్ ఉన్న చంద్రుడు కాబట్టి తీర్థయాత్రలు, సన్మానాలు, దైవ దర్శనాలు, చెరువులు, బావులు తవ్వించడాలు, వీటి వలన మీకు ధనప్రాప్తితో పాటు ఐశ్వర్యం, పుణ్యం కూడా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ధనము విపరీతంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ధన ఖర్చులు ఎక్కువ. సో ఈ విధంగా మీరు అమ్మవారిని పూజించండి, అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. కర్కాటక రాశి వారికి మీ రాశిలోనే గురుడు ఉండడం వల్ల, ఎగ్జాల్టేషన్ గురుడు అవ్వడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందండి. చాలా ధైర్యవంతులుగాను ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు చేయడము, బంగారాభరణాలు కొనుక్కోవడము, గురు ప్రభావం వల్ల విద్యలో బాగా రాణించడము, పుత్రులు కూడా కలిగి ఉండడము జరుగుతుందండి. గురుడు ప్రభావం లగ్నంలో మీ రాశిలో ఉంటే పుత్రులు కూడా కలుగుతారు. కానీ కేతు ద్వితీయ భావం, కేతు ప్రభావం వల్ల సంపదలు అంటే మీరు రావాల్సిన డబ్బులు కొద్దిగా స్లో అవడానికి అవకాశం ఉంది. మీ ప్రయాణాల్లో కొద్దిగా మీకు ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. మీ ప్రయాణాల్లో లేట్ అవ్వడం కానీ, మీ తమ్ముళ్ళకి చెల్లెలకి కొంచెం ఇబ్బంది కలగడం జరగడానికి అవకాశం ఉంది. శుక్రుడు
మంచివాడు కాదు కదా. అంటే సెకండ్ హౌస్ లాడు 4th భావం ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. రవి శుక్రుడు 4th భావంలో మంచివారు కాదు. కానీ కాకపోతే ఏమవుతుందంటే మీకు సంపదలు ఎలా వస్తాయంటే రైతులకు, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి సంపదలు కలుగుతాయి. అలాగే భూములు, అలాగే మీ బట్టలు, బంగారము, అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి, లేకపోతే సాహిత్య రంగంలో ఉన్నవారికి, లేకపోతే మ్యూజిక్ సంబంధించిన వారికి కూడా అద్భుతమైన అవకాశాలు బాగున్నాయి. విద్యార్థులకి విద్యలో ఆటంకాలు లేకుండా విద్య సాగుతుంది. అలాగే పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పంచమ స్థానంలో కుజుడు చాలా బాగున్నాడు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుండము, అయితే భూములు కానీ, ఇళ్ళు కానీ, అపార్ట్మెంట్స్ కానీ మీరు కొనుక్కుంటారు. అలాగే మీ సంతానం విషయంలో అద్భుతంగా ఉంటుంది. బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆకర్షణ, జనాకర్షణ ఎక్కువ, జనాల్లో ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది మీకు. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. కళారంగంలో అంటాం కదా, సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ స్టాక్ మార్కెట్, షేర్స్ వాటిలో కూడా బాగుండము, ధర్మకార్యాలు, శుభకార్యాలు చేయడము చాలా బాగున్నాయండి మీకు. ముఖ్యంగా మీ మాట నేర్పతనం చాలా బాగా వచ్చు, అద్భుతంగా మాట్లాడతారు. అంతేకాకుండా వివాహాది వేడుకలు, వివాహాది శుభకార్యాలు, భార్యాభర్తల యొక్క అనురాగము, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా సప్తమ స్థానము, కళత్ర స్థానం అని, విజయస్థానం అంటాం కదా, విజయం ప్రాప్తిస్తుంది మీకు. అంటే మీకు అనుకున్న సంబంధాలు వస్తాయి, మీకు కోరుకున్న సంబంధాలు వస్తాయి. అంతేకాకుండా సప్తమ భావం బాగుంది కాబట్టి మీకు వ్యాపార రంగంలో బాగా డెవలప్ అవుతుందండి. ముఖ్యంగా వ్యాపారాలంటే బట్టల వ్యాపారము, బంగారము, వెండి, అలాగే ఫుడ్ బిజినెస్లు, ఇటువంటి బిజినెస్లు చాలా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా రాహు మాత్రము అష్టమంలో ఉన్నాడండి. ఆరోగ్య సమస్యలు మీకు ఉంటాయి. అంతేకాకుండా మీకు దూర బంధువులకు అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. సో మీ అంటే కొంతమందికి ఏమవుతుందంటే రాహు ప్రభావం వలన గృహంలో పీడ, పశు నష్టము, శారీరకమైన శ్రమ, ఇవన్నీ అంటే శరీరంలో మార్పులు, ఇబ్బందులు, ఇవన్నీ కొద్దిగా జరగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా భాగ్యస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. భాగ్యస్థానం శని మంచివాడు, మీ సప్తమాధిపతి అష్టమాధిపతి కాబట్టి మంచివాడు కాదు, కానీ భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మీకు మంచి యోగాన్ని కలిగిస్తాడు. విదేశీ పర్యటన చేయిస్తాడు. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నీటి వలన ప్రమాదం మీకు ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదండి. నీటి వల్ల ప్రమాదం ఉంటుందంటే మీకు రాశిలోనే గురుడు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. అంతేకాకుండా అష్టమ స్థానాన్ని, అంటే మీ భాగ్యస్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి మీ నాన్నగారికి బాగుంటుంది. తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కలిసి రావడము, మీ ఆదాయము ప్లస్ తండ్రి యొక్క ఆదాయం కూడా మీకు అనుభవించే యోగ్యత మీకు కలిగి ఉంటారు. అలాగే ఇది శని ప్రభావం వలన వ్యాపారాలు వృద్ధి కలుగుతాయండి. శనీశ్వరుడు అంటే కోలు, ఐరన్, స్టీల్ అంటాం కదా, అవి, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, అలాగే మీరు సిమెంట్ పరిశ్రమలు చెప్పవచ్చు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగ సంబంధించిన వ్యాపారాలు వృద్ధి కలగడానికి అవకాశాలు భాగ్యస్థానంలో శనీశ్వరుడు చేస్తాడు. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ఏమాత్రం ఇబ్బంది పడరు. అంతేకాకుండా మీ రాశ్యాధిపతి చంద్రుడు ఎగ్జాల్టేషన్లో 6 నుంచి 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖులో ఉంటాడు. అంటే మీ రాశిలో గురుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, మీ రాశ్యాధిపతి 11వ భావంలో ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. అద్భుతంగా ఉంటుంది. అంటే ఏంటంటే ఈ వారం మొత్తం కూడా ధనప్రాప్తి, ఐశ్వర్యప్రాప్తి, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ధనప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యం ఉంటుంది. మీ అక్కయ్యలకి, అన్నయ్యలకి చాలా బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటాం కదా, అది వచ్చి తీరుతుంది మీకు. అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. సో ఈ విధంగా మీరు అమ్మవారి పూజలు, శివాభిషేకాలు చేసుకోండి. ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఫైనాన్షియల్గా, అంటే ఆర్థికంగా ధనప్రాప్తి కలుగుతుంది. కాకపోతే మీకు రావాల్సినటువంటి డబ్బులు ఆలస్యంగా చేతికి అందుతాయి. మీరు తరచూ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టువులు అంటే తమ్ముళ్ళని, చెల్లెల్ని కలుస్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటారు. ధైర్యవంతులుగా మీరు ఉంటారండి ఈ వారం మొత్తం కూడా. ధైర్యం మీరే కాకుండా, మీరు ధైర్యంగా ఉండడమే కాకుండా మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి కూడా ధైర్యాన్ని నూరిపోస్తారు. అంతేకాకుండా పనులందు పట్టుదల కలిగి ఉంటారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు, 3వ భవనంలో శుక్రుడు కూడా చేయిస్తుంటాడు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి మీరు, చాలా అద్భుతము. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటారు. మీరు చేస్తున్న, మీకు వచ్చిన విద్యలో బాగా రాణిస్తారు మీరు. బుధుడు సెకండ్ హౌస్ లార్డ్ 4th భావన ఉన్నాడు కాబట్టి కొంతమంది విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు మాత్రం లేకపోలేదు, వెళ్తారు కూడా, విద్య రీత్యా వెళ్తారు. అంతేకాకుండా కుజుడు ప్రభావం వలన భూములు కానీ, వాహనాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ కొనుక్కుంటారు.
కుజ ప్రభావం కుజ బుధుల వల్ల స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయండి మీకు. చిన్న కొద్దిగా ట్రీట్మెంట్స్ తీసుకోండి, కొంతమందికి ఉంటుంది అలాగా. అంతేకాకుండా బుధ కుజుల వలన కూడా రైతులకి ఈ వారం మొత్తం కూడా సంతోషకరంగానే ఉంటుంది. కానీ మీ సంతానం విషయంలో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సంతానం పుట్టడం వలన పుట్టే ముందర కొద్దిగా లేట్ అవ్వడము పుట్టడం కోసము, లేకపోతే సంతానం ఆడ సంతానం ఉన్నవారికి, ఫీమేల్ చిల్డ్రన్ ఉన్నవారికి, మేల్ చిల్డ్రన్ ఉన్నవారికి కూడా వాళ్ళ సంతానం వలన అంటే ఉద్యోగం రాలేదనో పెళ్లి కాలేదనో ఏదో సమస్యలు ఉండడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. ఏదేమైనా సింహరాశి వారికి సప్తమ స్థానంలో రాహువు, అష్టమంలో శనీశ్వరుడు ఒక్క గదిలో కూడా ఉన్నాడు. పైగా మంచివారు కాదండి. సప్తమ స్థానంలో ఉన్న రాహు భార్యాభర్తల యొక్క ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. వాళ్ళ మధ్యలో విభేదాలు, దూరంగా ఉండడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, మనస్పర్ధలు కలగడము జరుగుతుంది. కానీ అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉన్న అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుడికి గురుదృష్టి ఉంది. వలన నీటి వలన వచ్చే ప్రమాదాలు తప్పిపోవడము, దీర్ఘాయుర్దాయం కలిగి ఉండడము, సడన్ గెయిన్స్ ఉండడము, సేవకా జనము మీకు కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా సేవకా జనం చుట్టూ ఉంటారు మీకు. శని ప్రభావం వల్ల మీకు కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలిక రోగాలు అంటాం సరే అటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా శనీశ్వరుడు వలన మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించినా పర్వాలేదు, శ్రద్ధ వహించాలి. బట్ ఆయన ఆయుర్దాయాన్ని ఆయుష్ని కూడా ఇస్తాడు. అష్టమ శని మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. మీ భాగ్యస్థానం చూసుకుంటే భాగ్యావతి బాగున్నాడు అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, అలాగే విద్యా సంస్థలో ఉన్నవారికి, అలాగే లాయర్ ప్రొఫెషన్ అంటే సరే వాళ్ళకి కుజ ప్రభావం ఉన్నవంటే డాక్టర్స్ అని చెప్పచ్చు. కుజబుధుల కాంబినేషన్ వాళ్ళకి మంచి వాళ్ళ బిజినెస్లో వాళ్ళకి చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. 10th హౌస్లో చంద్రుడు ఉండడము, 12th హౌస్లో 10th హౌస్లో అంటే 10వ భావంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వస్తాయండి. 10th భావంలో చంద్రుడు అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే బుధుడితో కలిసి అంటే బుధుడితో చంద్రుడు దృష్టిలో ఉండడం వల్ల అంటే బుధ దృష్టి చంద్రుడికి ఉండడం వల్ల వ్యాపారాభివృద్ధి, బట్టల వ్యాపారం కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, ఏ వ్యాపారం సంబంధించిన ఆ వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అది ముఖ్యంగా 10th భావంలో చంద్రుడు ఉంటే వాళ్ళు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారని, అలాగే రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా డబ్బులు ఉంటాయని, గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉద్యోగస్తులకి బాగా డెవలప్మెంట్స్, ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ఆర్థికంగా నిలదొక్కోవడాలు బ్రహ్మాండంగా ఉంటాయి. 6, 7, 8 రోజులు డేట్స్లో బాగుంటుంది. అలాగే గురుడు వ్యయభావంలో ఉన్నాడు కదండి. వ్యయభావంలో గురుడు మంచివాడు కాదు కదా, మంచి వాడే. ఆయన చాలా మంచి చేస్తాడండి. ఆయన సన్మానాలు అయ్యేది చేస్తూ ఉంటాడు. చెరువులు, బావులు అంటే బావులు అంటే తెలుసు కదా మీకు, అవన్నీ తటాకాలు కూడా అంటాం. అవన్నీ తవ్వించడానికి సహాయపడడానికి వాళ్ళకి ఫైనాన్షియల్గా మీరు ఆర్థికంగా వాళ్ళని సహాయ సహకారాలు అందిస్తారు. విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. 12వ భావంలో గురుడు విపరీతమైన ఖర్చులు ఉంటాయి. టెంపుల్స్ని చూస్తారు. ముఖ్యంగా ఖర్చులందరూ కూడా దైవ దర్శనాల కోసమే ఉంటాయి. తీర్థయాత్రలు చేయడానికి, దైవ దర్శనాలు చేసుకోవడానికి, గురువుగారులని, పీఠాధిపతుల్ని కలవడానికి అద్భుతమైన యోగం ఈ వారం మొత్తం బాగుంది. ఒక్క రాహు శనీశ్వరుడు తప్ప మిగతావన్నీ బాగున్నాయండి. శనీశ్వరుడికి ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడము, రాహుకి అమ్మవారి పూజ చేసుకోవడము, అలాగే శనీశ్వరుడు దోషం తొలగడానికి ఈ శివాభిషేకాలు చేసుకుంటున్నారు కదా, శివుడికి విష్ణు ఆరాధన చేసుకోవడం వల్ల సింహరాశి వాళ్ళకి మంచి యోగవంతులుగా, అదృష్టవంతులుగా, ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుంది. ముఖ్యంగా ధనప్రాప్తి కలుగుతుందండి. కానీ ద్వితీయ భావంలో రవి ఉన్నాడు. ఆ రవి బాధ కూడా అయ్యాడు. అంటే మీకు బాధ కూడా అర్థం ఏంటంటే రవి ద్వితీయ భావంలో రవి ఉన్నాడంటే ఫేస్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. లేకపోతే మీరు సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఫేస్ మూలకంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అని ముఖ్యంగా శుక్రుడు ద్వితీయ భావంలో ఉన్నాడు. ధనప్రాప్తి కలుగుతుంది, అందంగా ఉంటారు. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, గాయకులు కంటే గాయకులకి చాలా బాగుంటుంది. గాయకులు చాలా ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి ధనప్రాప్తి కలుగుతుంది. ఎప్పుడూ కూడా మీరు ప్రయాణాలు చేయడము, అందంగా ఉండడము, ఆభరణ ప్రాప్తి కలగడం జరుగుతుంది. ఇప్పుడు మీకు బుధ కుజుల వలన షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి. ధైర్యంగా ఉంటారు, తరచూ ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. మీరు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. వాహన ప్రాప్తి కలుగుతుంది. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెళ్ళని కలుస్తారు. వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు. అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి. మీరు అడ్వైస్ అంటే తెలుసు కదండి మీకు, మీరు అడ్వైస్ ప్రతిదీ పనికి ఏదో సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళకి. అలాగే పనులందు పట్టుదల కలిగి ఉంటారు. ఏ పని అయినా సరే చేసి తీరుతానన్న
పట్టుదల అంటారు. మీరు ధైర్యంగా ఉండడం కాకుండా మీ తోటి వారితో కూడా ధైర్యంగా ఉండేది చేస్తుంటారు. చాలా బాగుందండి. ముఖ్యంగా కంఫర్టబుల్నెస్ తక్కువ, సుఖస్థానం తక్కువ, చదువులో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు తక్కువగా ఉంటాయి. భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడం ఈ వారం మాత్రం వద్దు. ఎందుకంటే శనీశ్వరుడు చూడడం వలన రైతులు కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఇవ్వడం. ముఖ్యంగా ఈ వారంలో పుత్ర సంతానము కలగడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే సంతానం వలన దినదిన ప్రవర్ధమానం కలుగుతూనే ఉంటుంది. సంతానం వలన వృద్ధి కలుగుతూ ఉంటుంది. మీ సంతానం వలన ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది మీకు. ఎందుకంటే చాలా అద్భుతం కదండి మీకు. సంతానం విషయం చాలా బాగుంది. సాహిత్య రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారు. అంటే కళారంగంలో సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకు వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగం వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి పదవులు వస్తాయి, మంత్రి పదవులు ఉండడము, అలాగే మంత్ర సిద్ధి కలగడానికి అవకాశం ఉంది. ఆరంభంలో రాహు కార్యదీక్ష, పట్టుదలతో ప్రతి పని సాధించడము, సేవకాజనం కలిగి ఉండడము, మీరు ఈ వారం మొత్తం కూడా ఫ్రెండ్ సర్కిల్ కూడా అవ్వచ్చు. అంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడం కన్యారాశి వాళ్ళకి చాలా బాగుందండి. ముఖ్యంగా సప్తమ స్థాయిలో శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి తప్పు అంటే వివాహ శుభకార్యాలు జరగడానికి ఆలస్యం చేసేస్తూ ఉంటాడు. అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంది. కానీ సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడికి గురుదృష్టి ఉంది. ఎగ్జాల్టేషన్ ఉండే గురుదృష్టి ఉండడం వలన వివాహ వేడుకలు జరగడము, అంతేకాకుండా భార్యాభర్తల విషయం వలన అభివృద్ధి కలగడము, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, బాగా డబ్బులు సంపాదించుకోవడము, అది కళత్ర స్థానం అని, కళత్ర స్థానం అని, విజయస్థానం అని అంటారు కదా, సక్సెస్. సప్తమ భావం చాలా బాగుంది. భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడు, అద్భుతం అండి. 2 గ్రహాలు వచ్చే స్థితిలో ఉన్నాయి మీకు. చంద్రుడు ఎగ్జాల్టేషన్, 11వ భావాధిపతి చంద్రుడు భాగ్యంలో ఉన్నాడు. బుధుడి చేత, కుజుడి చేత చూడబడుతున్నాడు. అంటే 6, 6th, 7th, 8th డేట్స్లో మీరు మంచి యోగం కలుగుతుందండి. అంటే వివాహాది వేడుకల్లో ఉండడమో, లేకపోతే మీకు బంగారు ఆభరణాలు, వాహనాలు, డబ్బులు రావడము. దీని భాగ్యస్థానం కదా. తీర్థయాత్రలో దైవ దర్శనాలు చేసుకోవడము, విష్ణు దర్శనాలు, శివాలయ దర్శనాలు చేసుకోవడము, అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవడము, ఈ వ్యాపారాభివృద్ధి కలగడము. చంద్రుడు ఉండడం వలన రెస్టారెంట్స్ ఉంటారు సరే, ఆ రెస్టారెంట్స్ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. 9th హౌస్లో ఉంటాయి. పాల వ్యాపారస్తులకి, రెస్టారెంట్లో ఉన్న వారికి వ్యాపారం కలిసి వస్తాయి. ఫుడ్ బిజినెస్ ఉంటుందండి. అలాగే భాగ్యస్థానంలో ఉన్న వలన విదేశీ పర్యటన, ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, వాహనాలు, అలాగే మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. 9th భావం బాగుంది. గురువుగారిని, పీఠాధిపతులని సందర్శిస్తారు. చాలా చాలా బాగుందండి. ఐశ్వర్యవంతులుగా ఉంటారు. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా కూడా మంచి ధనప్రాప్తి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. 10th భావాధిపతి అంటే బుధుడు బాగున్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉంటారు. కానీ మీరు ఉద్యోగరీత్యా ప్రయాణాలు షార్ట్ జర్నీస్ చేసేస్తూ ఉంటారు. అంతేకాకుండా లాభస్థానంలో గురుడు విపరీత ధనయోగం అండి. కన్యారాశి వాళ్ళకి 18వ తారీఖు, 18 నుంచి అంటే 18 అంటే అక్టోబర్ 18 నుంచి మీకు స్టార్ట్ అయిపోయింది. మంచి యోగం, ధనప్రాప్తి కలుగుతుందండి. మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపారాభివృద్ధి, బట్టల వ్యాపారం కానీ, ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ కాదండి, బట్టల వ్యాపారం కానీ, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారాలు కానీ, బంగారము, అలాగే వెండి వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్లు, స్టేషనరీ బిజినెస్లు, గురు కార్యకర్తలు లాభాలు అంటే వేద పండితులకు డబ్బులు బాగా రావడము, గురుడు వలన బాగా ధనప్రాప్తి కలుగుతుంది. 2 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండడం వలన మీకు మంచి ఐశ్వర్య ప్రాప్తి. ఫస్ట్ వీక్ ఆఫ్ ది నవంబర్ బాగా డబ్బులు ఉంటాయి, కళగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీకు లైఫ్ని. సో ఈ విధంగా ఉందండి. శివాభిషేకాలు చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా ప్రయాణాలు సూచిస్తున్నాయండి బాగా. రవి శుక్రుల వలన ప్రయాణాలు, అంతేకాకుండా దైవ దర్శనాలు, మంచి మంచి ఆభరణాలు, ముఖవర్చస్సు పెరగడము, చక్కటి సంతాన యోగ్యత కలుగుతుంది మీకు. అదే బుధ కుజుల వలన డాక్టర్స్, మెడిసిన్ విద్య బాగా వస్తుంది మీకు. మెడిసిన్ అంటే మీరు డాక్టర్స్ ఎంబీబీఎస్ చేస్తుంటారు కదా, అది ఆ విద్య. తర్వాత ఎంఎస్ కోసం దేశాలు వెళ్ళడానికి ఆ విద్య కూడా వస్తుంది. డాక్టర్స్ విద్య బాగా వస్తుంది. ఇంజనీరింగ్లోను మ్యాథమెటిషియన్స్ అని తెలుసు కదండి మీకు. మ్యాథమెటిక్స్ వాళ్ళు గాను, శాస్త్రజ్ఞులు గాను బాగుంటారు. ముఖ్యంగా ధనప్రాప్తి బాగా కలుగుతుంది. అంటే 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి 12th హౌస్ లార్డ్ అంటే 12 ఇంటి వాడు 2వ భావంలో ఉంటే మీకు డబ్బులు బాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా విదేశ ప్రాప్తి కూడా కలుగుతుంది. విదేశాల్లో సంచరించడము, విదేశాల్లో టూర్స్ వెళ్ళడం జరుగుతుందండి మీకు. అలాగే చక్కటి విద్యలో బాగా రాణిస్తారు. ఈ ప్రయాణాలు చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి, కొద్ది జాగ్రత్త చూసుకోండి, ఆలస్యం అయిపోతుంటాయి. విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా వాహనము,
గృహము, అపార్ట్మెంట్స్, ఇళ్ళు అవన్నీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కొంతమంది రైతులు అంటాం కదా, రైతులకి ధన ప్రాప్తి కలుగుతుంది ఈ వారంలో. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కదా, మ్యూజిక్ సంగీత సాధన చేసేవాళ్ళకి, గాయకులకి, వీళ్ళందరూ కూడా బాగా డెవలప్మెంట్స్ ఉండడము, విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయండి. రాహు పంచమస్థానం ఉండడం వల్ల కొంతమంది సంతానం ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. సంతానంలో హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. సంతానం విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా కలిసి రాదు. కానీ 6వ భవనాన్ని శనీశ్వరుడు మాత్రం అద్భుతంగా ఫలితాలు ఇస్తాడు మీకు. వక్రగతి ఉన్నాడు కాబట్టి పొలిటికల్ రంగంలో ఉన్న వారికి విజయం సాధిస్తారు, పదవులు వస్తాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆడవాళ్ళకి చెప్తాను, లేడీస్ కూడా చెప్తానండి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి, ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళకి శనీశ్వరుడు తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాడు. సేవకా జనాన్ని ఇస్తాడు మీ రాశి వారికి. అంటే 10 మంది మీ చుట్టూ స్నేహితులు ఉంటారు, మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఆరోగ్యం బాగా ఉంటారు, శత్రు భయం లేకుండా ఉంటారు. చాలా మంచి యోగవంతమైన కాలం, మేనమామలకి మంచి కలిసి వచ్చే కాలము. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి అదృష్టం తోడవుతుంది అంటాం కదా, అది ఉంది. వివాహాది వేడుకలు చాలా బాగుంటాయి. సడన్ గెయిన్స్ ఉంటాయి మీకు. చంద్రుడు 6వ తారీఖు 6th, 7th, 8th డేట్స్లో మీకు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఎగ్జాల్టేషన్ ఉంటాడు. రోహిణి నక్షత్రంలో కూడా ఉంటాడు. వాళ్ళన్న మీకు అంటే అష్టమ స్థానం అవడం వల్ల మీకు ఖచ్చితంగా మంచి చాలా యోగం ఉంటుంది. కోర్టు కేసుల్లోనూ, లా డిపార్ట్మెంట్ సంబంధించిన వాటిలోనూ మీరు విజయం సాధిస్తారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు, సేవకా జనం ఉంటారు. అలాగే మీకు రావాల్సిన సొమ్ము, పూర్వీకుల ఆస్తిపాస్తులు వస్తాయి. అలాగే మీ విద్య రీత్యా కూడా ధనప్రాప్తి కలుగుతుంది. విద్య రీత్యా దూర ప్రాంత ప్రయాణం చేస్తారు. వ్యాపార మూలకంగా ధన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా గురుడు అండి. దశమంలో గురుడు ఉన్నాడంటే మీకు చెప్పక్కర్లా. దశమంలో గురుడు ఎవరైతే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉంటారో, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ఉంటారో వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే మీకు ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా రావాల్సిన డబ్బులు, ధన ప్రాప్తి కలగడమే కాకుండా విశేషమైన ధనవంతులుగా తయారవుతారట. దశమంలో గురుడు వేదశాస్త్రంలో ఉన్న వారికి, వేద పండితులకి మంచి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చండి. ముందర దేవాలయాలకి అధికారిగాను, దేవాలయాలకు సంబంధించిన వారుగాను, పురోహితులుగాను, ధర్మశాస్త్రాలు తెలిసిన వారుగాను, అలాగే మీరు యజ్ఞ యాగాలు దైవ కార్యాలు చేసేవారుగా ఉంటారు. గురుడు దశమంలో ఉన్నాడు కదా. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి బాగా రాణింపు. అంతేకాకుండా గురు ప్రభావం వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి, ప్రొఫెషనల్గా లాయర్స్ కంటే అడ్వకేట్స్ కూడా దశమ గురుడు చాలా యోగిస్తాడు. ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంతేకాకుండా 11వ భవనంలో కేతువు రియల్ ఎస్టేట్ రంగంలో వారికి బాగా ధనప్రాప్తి చాలా బాగుందండి. వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మీకంటే పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడము, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి, అదృష్టము మీకు తోడుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. ముఖ్యంగా బుధ కుజులు ఉండడం వల్ల ధైర్యంగా ఉంటారు. మీ రాశిలో కుజుడు ఉన్నాడు కదా, కొద్దిగా సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అష్టమాధిపతి కూడా మీ రాశిలో ఉండడం వల్ల కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. ధైర్యంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. కాకపోతే సకాలంలో మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందలేకపోవచ్చు. అదొక చిన్న ప్రాబ్లం అండి. అదొక్కటే ప్రాబ్లం అవుతుంది. కానీ షార్ట్ జర్నీస్ చేస్తూ ఉంటారు, పట్టుదలగా ఉంటారు. శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో. కొంతమంది తీర్థయాత్రలు చేస్తారు. 3వ భావం బాగుందంటే తీర్థయాత్రలు చేస్తుంటారు. అలాగే మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటారు. మీరు వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ముఖ్యంగా రాహు ప్రభావం వలన బంగారు ఆభరణాల ప్రాప్తి. అలాగే విదేశ పర్యటన కూడా చేస్తారు. చూసారు అంత బాగుందా? విదేశ పర్యటన అంటే రాహు కదండి, విదేశ పర్యటన చేస్తారు. కానీ తల్లిగారికి బాగుండకపోవడము, మీ విద్యలో ఆటంకాలు కలుగుతూ ఉండడము జరుగుతాయి. అలాగే మీ భూములు కొనాలనుకున్నా, లేకపోతే ఇళ్ళు కొనాలనుకున్న, అపార్ట్మెంట్స్ కానీ కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి. రైతులకు కూడా కలిసి రాదు. సంతానం విషయంలో పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఉంది. సంతానం వల్ల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదనో, చదవట్లేదనో, అనారోగ్య సమస్యలో రకరకాలుగా మీకు సంతానం వల్ల చిన్న ప్రాబ్లమ్స్, మనసు పాడైపోవడము, కొద్దిగా ఏదో చికాకులుగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా వివాహ శుభకార్యాలు జరుగుతాయి. సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు కదా, కుజుడు కూడా చూస్తాడు. చంద్రమంగళ యోగంతో ఉంటాడు కాబట్టి భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఉండడము, ఒకళ్ళ వల్ల ఒకళ్ళ అదృష్టవంతులుగా ఉండడం జరుగుతుంది. వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఉంది. మీరు కోరుకున్న సంబంధాలే వస్తాయి. భాగ్యస్థానంలో గురుడు కదండి,
భాగ్యస్థానం గురుడు అంటే ధనయోగాన్ని ఇస్తాడు, అదృష్ట లక్ష్మిని ఇస్తాడు. మీ నట్టింట్లో లక్ష్మీదేవి అంటుంటారు సరే, నట్టింట్లో లక్ష్మి తాండవిస్తుంది అంటారే, అది జరగబోతుంది మీకు. ఎగ్జాల్టేషన్ ఉన్న గురుడు అద్భుతంగా ఉన్నాడు. అంటే విదేశ పర్యటన చేయిస్తాడంటే ముఖ్య ఫస్ట్ పాయింట్ ఏంటంటే విదేశాలకి చదువు రీత్యా వెళ్తారు. మెడిసిన్, ఎందుకంటే కర్కాటక రాశి కదా, కర్కాటక రాశిలో గురుడు ఉన్నాడంటే మెడిసిన్ సంబంధించిన విద్య ఉంటుంది వాళ్ళకి. మెడిసిన్ విద్య కానీ ఎంఎస్ కోసం వెళ్తారు, ఇంజనీరింగ్ వాళ్ళకి బాగుంటుంది. అలాగే గురుడు ప్రభావం వల్ల సినిమా షూటింగ్ల రీత్యా, వ్యాపారాల రీత్యా మీరు వెళ్తారు, విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇక చెప్పక్కర్లేదు, వాళ్ళకి మంచి కనుల పండగ అన్నట్టుగా చాలా అద్భుతంగా వాళ్ళకి వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. గురుడు ఉండాలి కదండి, గురు బలం లేకపోతే ఇంకేముంది. పైగా భాగ్యస్థానంలో ఉన్న గురుడు విశేషమైన ధన సంపాదన కలిగిస్తాడు. విశేషంగా సంపాదన కాకుండా ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. అంతేకాకుండా తండ్రి గారికి ఆస్తిపాస్తులు, తండ్రి గారికి బాగుండడము, ఆయుర్దాయం పెరగడము, తండ్రి యొక్క సంపాదన మీ సంపాదన తోడై మీరు ఆనందించడం అంటారు కదా, ఆనందిస్తుంటారు, అది బాగుంటుంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో గురుడు వలన తీర్థయాత్రలు చేస్తారు, విహారయాత్రలు చేస్తారు, గురువుగారు పీఠాధిపతులను కలుస్తారు, తల్లిదండ్రులకు సేవ చేసుకుంటారు, దేవాలయాలకు సందర్శన ఉంటుంది. ముఖ్యంగా చెరువులు బావులు తవ్విస్తూ ఉంటారు, తవ్వించే వారికి డబ్బులు సహాయ సహకారాలు చేస్తారు. భాగ్యస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. సెకండ్ హౌస్ లార్డ్, ఫిఫ్త్ హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడంటే మీ సంతానం ద్వారా, మీ చేస్తున్న ఉద్యోగం ద్వారా, లేకపోతే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల ద్వారా బాగా ధన ప్రాప్తి కలుగుతుంది. కేతు ఉన్నాడు కదా దశమంలో, ఆయన ఏం చేస్తాడంటే మీకు రియల్ ఎస్టేట్ రంగంలోనూ, గవర్నమెంట్ సంబంధించిన వాటిలోనూ, ఇందాక గుడి చెప్పడం మర్చిపోయారండి, రాజకీయ నాయకులు పొలిటికల్ రంగంలో ఉన్న వారికి బాగా సక్సెస్ అవుతారు. కొంతమందికి పదవులు వస్తూ ఉంటాయి, కొంతమంది ఎలక్షన్స్ ఉంటాయి, ఎలక్షన్స్లో కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది. గురు ప్రభావం భాగ్యంలో ఉందంటే చాలా అదృష్టం. మీ రాశిని కూడా చూస్తుంటాడు గురుడు. ఎందుకంటే దశమస్థానం కుజుడు కూడా మీకు చాలా యోగవంతంగా ఉన్నాడు, మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు, అద్భుతమైన యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంటే మీ చేస్తున్న ఉద్యోగపరంగా బాగా డెవలప్మెంట్స్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉంటారా, సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ విభాగాలు, లేకపోతే పోలీస్ శాఖలు అంటారు సరే, వాళ్ళకి సైన్యము, మిలిటరీ, వాళ్ళకి అటవీ శాఖలో పనిచేసే వాళ్ళకి దశమస్థానం కేతు బాగున్నాడు కాబట్టి సక్సెస్. అలాగే రవి శుక్రులు వైభవంలో తప్పండి, కానీ 12వ ఇంటి వాడుగా 12 ఇంటి శుక్రుడు ఉన్నాడు కదా, యోగమే. 11 అంటే 10th హౌస్ లార్డ్ వైభవం అంటే కష్టపడి పని చేస్తే కానీ సక్సెస్ కాలేరు రవి వలన. శుక్రుడు వలన విమల యోగం కలుగుతుంది. విమల యోగం అంటే సన్మానాలు జరగడము, తీర్థయాత్రలు చేయడము, బాగా డబ్బులు ఖర్చు పెట్టడము, దేవాలయాలు దైవ దర్శనాలు చేసుకోవడము, ఇవన్నీ మీకు బాగా ఉంటాయి. ఈ వారం మొత్తం కూడా శివాభిషేకాలు, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ధనుర్రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగానే ఉందండి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ధన ప్రాప్తి కోసము విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ధనం సంపాదించడం కోసం విదేశాలు వెళ్తారు. సెకండ్ హౌస్ లార్డ్ ఇన్ 4th హౌస్, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఫారిన్ యోగం ఉంది. అలాగే మీకు రాహు కూడా బాగున్నాడు కదా, 3వ భావంలో ఉన్న రాహు యోగాన్ని కలిగిస్తుంటాడు కదా, కలిగిస్తాడా? కరెక్టే. కార్యసిద్ధిని, కార్యోత్సాహాన్ని, లాభాలని, అలాగే మీ తమ్ముళ్ళని, అంతేకాకుండా 3వ భావంలో రాహు ఉంటే మంచి డబ్బున్న పుత్రులు ఉంటారట, పుత్ర సంతానం కలిగి ఉంటారు. వాళ్ళు మంచి యోగవంతులుగా, అదృష్టవంతులుగా ఉంటారండి. 3వ భావంలో రాహు బలమైన ఉన్నవాడు కాబట్టి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. రాహు ప్రయాణాలు చేస్తుంటాడు, వాహన యోగాన్ని ఇస్తుంటాడు. అలాగే మీ తమ్ముళ్ళని, చెల్లెల్ని బాగా సక్సెస్ అయ్యేట్ చేస్తూ ఉంటాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు పెంచుకుంటారు, ధైర్యంగా ఉంటారు, పట్టుదల ఉంటుంది, పనులందు పట్టుదల ఉంటుంది, శుభవార్తలు వింటారు. ఏంటంటే ఎంత బాగుందండి. ఇంకా చెప్పాలంటే ధైర్యంతోటి, కార్యసిద్ధితోటి అన్ని పనులు విజయం సాధించడానికి అవకాశం ఉంది. కానీ 4th భావంలో శనీశ్వరుడు మాత్రము సుఖానికి తక్కువ, కష్టానికి ఎక్కువ. అంటే 4th భావంలో శనీశ్వరుడు మంచివాడు. పైగా శనీశ్వరుడు జలతత్వ రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కాబట్టి మీ తల్లిగారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీ చదువులోనూ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఈ భూములు కొనుక్కోవాలన్నా, ఇళ్ళు కొనుక్కోవాలన్నా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంటుంది, రైతులకి డబ్బులు రావు. కాకపోతే గురు ప్రభావం వలన 4th భావానికి ఉండడం వలన నేను చెప్పినవన్నీ కూడా, అంటే నేను చెప్పినవంటే మీ మదర్ గారికి కానీ, చదువు విషయంలో కానీ, ఈ పంటల విషయం రైతులకు కానీ కొద్దిగా బాగుంటుంది. మరీ తీవ్రంగా శనీశ్వరుడు బాధించాడు. మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి కానీ అవకాశాలు తక్కువ వస్తుంటాయి. ఏదేమైనా 6వ భావంలో ఉన్నటువంటి చంద్రుడు 8th హౌస్ లార్డ్ ఇన్ 6th హౌస్, 6 to 8 ఆ డేట్స్ అంటే 6th, 7th, 8 డేట్స్లో మీకు ఈ వారం రోజుల్లో, చివరి రోజుల్లో అంటే 6, 7, 8 రోజుల్లో మీకు యోగం కలగబోతోంది. కోర్టు కేసులు ఉంటే సక్సెస్ అవ్వడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, అలాగే మీకు శత్రు భయం లేకుండా ఉండడము,
మేనమామలకి చాలా బాగుండడము, ఐశ్వర్యప్రదంగా ఉండడము, తలవంతలంబగా ధనప్రాప్తి కలగడము, అలాగే మీ చేస్తున్నటువంటి మీకు వివాహ శుభకార్యాలు జరుగుతాయి కదా మీ ఇంట్లో, జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి వివాహ వేడుకలు చాలా బాగుంటాయి. ధనం బాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. పైగా మీరు అనుకున్న సంబంధాలు రావడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల విషయంలో కానీ అయితే పెళ్ళి అయిన తర్వాత కానీ విదేశాల పర్యటన ఉంది. 7th house లార్డ్ ఇన్ 12th హౌస్లో ఉంటే భార్యాభర్తలు విదేశాలు వెళ్ళడమో, లేదా పెళ్ళి అయిన తర్వాత కొత్త దంపతులు విదేశాలు వెళ్ళడమో, విదేశ ప్రాప్తి మాత్రం కలిగి తీరుతుంది. దానివల్ల కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతాయి. అష్టమంలో గురుడు యోగవంతమేనండి. జనరల్గా లగ్న మీ రాశి మీద అష్టమంలో ఉన్న ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు. అంటే ధనప్రాప్తి కలిగేట్ చేస్తుంటాడు. సడన్ గెయిన్స్ ఉంటాయి. కోర్టులో సంబంధించిన వ్యవహారాల్లో సక్సెస్ అయ్యేట్ చేస్తుంటాడు. లా సంబంధించిన విషయాల్లో. అలాగే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేది ఉంటారు మీరు. సేవకా జనం ఉంటారు. మంచి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఈ వారంలో తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యాలు కలుగుతాయి. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, కేతు ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. చదువు రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా, వ్యాపార మూలకంగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. చూడండి ఎంత బాగుందో. కానీ మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఉంచారా అంటే మీ ప్రొఫెషన్ ఉద్యోగాల ద్వారా చికాకులు, ఉద్యోగాలు పోవడాలు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమాదాలు, కొద్దిగా చిన్న చిన్న ఉద్యోగ ప్రమాదాలు, ఇవన్నీ కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉందండి. కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. కానీ రవి శుక్రుడు లాభంలో ఉన్నారు కదా. శుక్రుడు మంచివాడు కాకపోయినా రవి లాభంలో ఉన్న మంచివాడు, లాభంలో ఉన్న రవి మంచివాడు. అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాభివృద్ధి బాగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా రవి శుక్రుల వలన ధన ప్రాప్తి కలగడమే కాకుండా మీ అన్నయ్యలకి అక్కలకి చాలా బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. మీకు ఫ్లో ఆఫ్ మనీ అంటే మీ డబ్బులు బాగా ఉంటాయని మీకు తెలుస్తుంది. రవి శుక్రుల వలన భూములు కలిగి ఉంటారని, అలాగే మీకు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తూ సక్సెస్ఫుల్గా ఉంటారని తెలిసిపోతుంది. అలాగే 12వ భావంలో కుజుడు 12th హౌస్లో ఉంటే విమలయోగము బుధుడితో కలుస్తున్నాడు కాబట్టి కొద్దిగా స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి మీకు ఉంటాయి. అంతేకాకుండా మీరు దేవుడి యొక్క దర్శనాలు, దైవ దర్శనాలు, దేవుడి యొక్క ప్రభావాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవడం వల్ల మీకు కొద్దిగా ధనం ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ వారం మొత్తం కూడా శివాభిషేకాలు చేయించుకోవడం వల్ల, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయండి. ఆనందంగా, ఉత్సాహంగా, మీకు ప్రోత్సాహంగా చాలా చాలా బాగుంటారు. చాలా తెలివిగా ఉంటారు. స్పోర్టివ్గా, యాక్టివ్గా ఉంటారు. రాహు వలన కూడా, రాహు ప్రభావం ఉన్నప్పటికీ కుజుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి ధన ప్రాప్తి కలుగుతుంది. ధనం సంపాదించుకోవడం వలన మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంటే ధనం అంటే ఏంటంటే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. మీ తోబుట్టువులు కలుస్తూ ఉంటారని అర్థం. అలాగే ద్వితీయ భావంలో రాహు మంచివాడు కాకపోయినా విరోధం కలిగిస్తూ ఉంటాడు. భార్యాభర్తల విషయంలో కానీ, కుటుంబంలో కానీ కొద్దిగా విరోధాలు కలుగుతూ ఉంటాయి. షార్ట్ జర్నీస్ తప్పవండి, చేస్తారు. ముఖ్యంగా నీటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. నీటి మీద ప్రయాణాలు చేయడం కూడా అవకాశం మీకుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రాణగండం లేదు, గురుదృష్టి ఉంది కాబట్టి. అంతేకాకుండా మీ చెల్లెళ్ళకి, తమ్ముళ్ళని బాగా చూసుకుంటారు. మీరు సహాయ సహకారాలు అందిస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. ఏదేమైనా ఈ వారంలో చంద్రుడి ప్రభావం వల్ల సత్సంతానం కలగడానికి అవకాశం ఉంది. పుత్రికా జననం కలగడానికి అవకాశం ఉంది. సంతానం వల్ల అభివృద్ధి కలుగుతుంది. జనాకర్షణ ఎక్కువ. స్పోర్ట్స్ రంగంలో మీరు బాగా రాణిస్తారు. అంటే కళారంగం ఉంటుంది కదా, సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి మంచి కళారంగం బాగా వృద్ధి కలుగుతుంది. గాయకులకి మంచి యోగవంతమైన కాలము. మ్యూజిక్ చేసేవారికి వాళ్ళ ప్రోగ్రామ్స్ విదేశాల్లో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. పంచమ స్థానం వలన స్టాక్ మార్కెట్లో కూడా బాగా ధన సంపాదన కలుగుతుంది. మీ ఇంట్లో ఈ వారం మొత్తం కూడా బహుశా వివాహ శుభకార్యాలు, మీరు అనుకున్న సంబంధాలు చేస్తారు. అలాగే మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం కానీ, కలిసి ఉండడం కానీ అదృష్టంగా ఉంటారు. మీరు చాలా బాగుంటుంది. కానీ అష్టమ స్థానంలో కేతు ప్రభావం వలన మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. కేతు అంత మంచివాడు కాదండి. అందుకని గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల కొద్దిగా మీకు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా మీ వ్యాపారంలో కూడా నష్టాలు రావడానికి, లేకపోతే లాభాలు తగ్గడానికి, మీరు చేస్తున్న బిజినెస్లు అంతా అనుకూలించకపోవచ్చు. బహుశా విదేశాలు వెళ్ళడానికి కూడా కొద్దిగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు. కానీ దశమ స్థానంలో రవితో కలిసి శుక్రుడు నడుచురా పర్ఫెక్ట్ అండి.
దశమంలో రవి ఉన్నాడంటే వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి. రాజకీయ రంగంలో కూడా వాళ్ళకి పదవులు, రాజకీయ రంగంలో గెలవడాలు, ఎలక్షన్స్లో ఉంటే గెలవడాలు జరుగుతాయండి. రవి ఉండడం వల్ల ఉన్నతమైన పదవులు, ఎవరైనా గవర్నమెంట్ సంబంధించిన మీ దాంట్లో మీరు ఉంటే ఉన్నతమైన పదవులు కలిగి మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు మాత్రం చాలా బాగున్నాయి. పైగా రావాల్సిన డబ్బు కూడా మీకు వస్తుంది. ఆడవాళ్ళు కూడా చెప్తానండి, మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు ఉంటారు. కొంతమంది రాజకీయవేత్తలు, నేను ఇందాక చెప్పాను కదా, రాజకీయవేత్తలు కూడా మీరు అవడానికి అవకాశం ఉంది. పైగా శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి, శుక్రుడు ఏంటంటే కళాకారకుడు, కళల్లో కారకుడు. అంటే ఏంటంటే కళలకు సంబంధించినటువంటి వృత్తిలో మీరు బాగా రాణిస్తారు. అంటే భరతనాట్యం కానీ, నృత్యం కానీ, కొంతమందికి కళలకు సంబంధించిన వాటిల్లో నాటకాలని, సంగీతం కానీ, సాహిత్యం కానీ వీటిలో ఉంటారు కదా, వాటిలో బాగా రాణించడము, కవిత్వం చెప్పడము, తర్వాత మీరు చేస్తున్నటువంటి ఎస్ట్రాలజికల్గా బాగా డెవలప్ అవ్వడము, వాహన యోగము కలగడము బాగుందండి. దశమంలో రవి బుధుడు చాలా శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తున్నాడు. అంతేకాకుండా సినిమాల్లో వేషాలు రావడానికి కూడా అవకాశం ఉంది, ఆపర్చునిటీస్ వస్తాయి. రవి శుక్రుడు దశమంలో ఉన్నారంటే వాళ్ళకి చాలా బ్రహ్మాండమే. శుక్రుడు కూడా ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఇస్తాడు. కానీ బుధ కుజులు ప్రభావం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఈ గూగుల్ అంటుంటారు వాళ్ళకి చాలా బాగుంటాయి. వాళ్ళు చేసే వ్యాపారాలు చాలా బాగుంటాయి. బుధుడు కారకత్వంలో ఉన్నటువంటి స్టేషనరీ, సినిమాలు అంటాం కదా, అవన్నీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, వాటిలో మీరు చేస్తున్న బిజినెస్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఇటు ఉద్యోగం ద్వారా, వ్యాపారాల ద్వారా ఫ్లో ఆఫ్ మనీ మీ ఇంట్లో బాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం మొత్తం కూడా అమ్మవారిని శివాభిషేకాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుంది. కాకపోతే మీ రాశిలో రవి ద్వితీయ భావంలో శనిస్తుండడం వలన మీ భార్యాభర్తల విషయంలోనూ, కుటుంబ విషయాల్లోనూ, లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ కొద్దిగా మనస్పర్ధలు, తగాదాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. కానీ కుంభరాశి వాళ్ళకి 12th house లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి బహుశా బాగా ధనం ఖర్చు అయిపోవడము, అయితే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు కుంభరాశి వాళ్ళకి ఉన్నాయి. చతుర్థ భావంలో చంద్రుడు ఉండడం వల్ల విద్యలో బాగా రాణిస్తారండి. విద్యలో బాగా రాణించడము, ఆభరణ సౌఖ్యం కలగడము, వాహన సౌఖ్యము, అంటే 6, 7, 8 6th, 7th, 8 డేట్స్లో మీకు చాలా బాగుంది. ఎగ్జాల్టేషన్లో ఉన్నటువంటి చంద్రుడు 4th భావంలో ఉన్నాడు వాళ్ళన్నా మీకు వాహన సౌఖ్యం బాగుంటుంది అని చింత చెప్పినట్టుగా బాగుంటుంది. ముఖ్యంగా మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి చక్కగా అభివృద్ధి కలుగుతుంది. వాళ్ళ ప్రోగ్రామ్స్ రీత్యా వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కుంభరాశి వాళ్ళకి సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతాన భాగ్యం కలుగుతుంది, పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే పుత్రుల వలన మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మిమ్మల్ని అంటే మీ పుత్రుల వలన ధనప్రాప్తి, ఐశ్వర్యప్రాప్తి ఉంటుంది సరే, వాళ్ళ వల్ల మీకు బాగుంటుంది. మీ సంతానానికి డెవలప్మెంట్స్ కలుగుతాయి. వివాహాలు, ఉద్యోగాలు అవన్నీ వాటంతా అవే వస్తుంటాయి. ఆరోపణలో గురుడు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. 2nd house లార్డ్, 11th house లార్డ్ గురుడు బాగున్నాడు కాబట్టి శత్రువుల ద్వారా ధన సంపాదన. అలాగే కోర్టు కేసులు ఉంటే కోర్టు కేసుల్లో కానీ పోలీస్ సంబంధించిన లా రిలేటెడ్ సంబంధం అని చెప్తాము, వాటిలో మీరు సక్సెస్ అవుతారండి కుంభరాశి వారు గురు ప్రభావం వల్ల. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల 6వ భావంలో ఉండడం వల్ల మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, శత్రు భయం లేకుండా ఉండేట్టుగాను, రుణ భయాలు తక్కువగా ఉండేట్టుగాను, చక్కగా ఆరోగ్యవంతులుగా సేవకా జనం కలిగి ప్రశాంతంగా ఉంటారు. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. లాటరీస్ అవన్నీ అంటాం కదా, లాటరీస్ కానీ లేకపోతే మీరు గెయిన్స్, సమ్ ఫైనాన్షియల్ గెయిన్స్ అంటాగా బాగుంటాయి. అయినా 7వ స్థానంలో కేతు ఉన్నాడు కదా, మంచిది కాదు. అంటే భార్యాభర్తల విషయంలో కొద్ది చిన్న ఇబ్బందులు, అదే మీ వివాహాలు కలగడానికి కొంచెం ప్రాబ్లమ్స్ రావడమో, కొద్దిగా ఆలస్యం అవడమో జరుగుతుంది. ఏదేమైనా 8వ స్థానాన్ని శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. మీకు మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. కానీ భాగ్యస్థానంలో రవి ఉన్నాడు అంటే మీకు ఏంటంటే 6వ ఇంటి వాడు అంతే భాగ్యస్థానంలో 6వ ఇంటి వాడు కాదండి, మీరు సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. అంటే భార్య ద్వారా ధన సంపాదన, భార్య వలన అభివృద్ధి, అంటే భర్త వలన కుంభరాశి వాళ్ళకి అభివృద్ధి, భార్యాభర్తల వలన మీకు డెవలప్మెంట్స్, భార్యాభర్తలకు అంటే మీరు పెళ్లి సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానంలో శుక్రుడు 9th house లార్డ్, 9th house బ్రహ్మాండం వలన విదేశాలకు వెళ్తారండి. తండ్రికి సంబంధించిన ఆస్తిపాస్తులు బాగా డెవలప్ అవుతాయి. తండ్రి సంపాదన, మీ సంపాదన తోడవుతుంది రవి భాగ్యంలో ఉంటే. అంతేకాకుండా శుక్రుడు కూడా భాగ్యంలో ఉన్నాడు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇక యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి బాగా మంచి అవకాశాలు రావడము, బాగా డెవలప్మెంట్స్ అవ్వడము జరుగుతాయి.
శుక్రుడు మాట్లాడగలరు కదండి, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్తారు. మీ ఉన్నతమైన విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, సినిమా షూటింగ్ల రీత్యా అయితే మొత్తానికైతే కుంభరాశి వారికి భాగ్యస్థానం ఉన్న శుక్రుడు లక్ష్మిస్థానం కదా, బ్రహ్మాండంగా ఉంది. విదేశాలకు వెళ్తారు. రవి కూడా ఉన్నాడు కాబట్టి భాగ్యంలో ఉన్న రవి తండ్రి గారికి బాగుంటుంది. తండ్రి గారికి ఆయుర్దాయం బాగుంటుందండి. ముఖ్యంగా విహారయాత్రలు, తీర్థయాత్రలు, గంగా స్నానాలు, శివుడికి అభిషేకాలు, శివదర్శనాలు చేసుకుంటారు. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు. 10th భావంలో కుజుడు దిగ్బలుడు, చాలా పవర్ఫుల్. 3rd హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్. కుజుడు బాగా యోగిస్తాడు, బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ రావడం జరుగుతుంది. బట్ కుజుడు మాత్రం దశమంలో కానీ కుజుడు యోగవంతంగా ఉంటాడు. అసలు కుజుడు ఉండడం వలన రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి అవకాశం ఉందండి. మంచి జనాకర్షణ ఉంటుంది మీకు. అలాగే మీకు ఆస్ట్రాలజీకి సంబంధించిన వాటిలో ఉన్నారు, ఆస్ట్రాలజీకి సంబంధించిన వాటిలో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. మంచి గుర్తింపు, గౌరవము. విదేశాల్లో కూడా మీరు ప్రోగ్రామ్స్ ఇవ్వడం అంటే మీరు జాతకాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి. మంచి రూపం కలిగి ఉంటారండి మీరు. పైగా అనేకమైన కార్యక్రమాలు సాధ్యం చేసేస్తూ ఉంటారు. అలాగే తరచూ పోలీస్ శాఖల్లోనూ, సైన్యాల్లోనూ, లేకపోతే మిలిటరీ సంబంధించిన వాటిలోనూ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు చేస్తారు. పొలిటికల్ రంగంలో పదవులు రావడమో, పొలిటికల్గా ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్లో గెలవడమో జరుగుతుంది. కుంభరాశి వారు గెలిచి తీరుతారు. పైగా గురుదృష్టి కూడా ఉంది కదండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, అలాగే విద్యా సంస్థలో ఉన్నవారికి, వేదశాస్త్ర పండితులకి చాలా బాగుంటుంది. డాక్టర్స్, ముఖ్యంగా కుజుడు వృశ్చిక రాశిలో ఉంటే డాక్టర్స్కి బాగుంటుంది. వాటికి అద్భుత అవకాశం ఉందండి. బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి దశమంలో వ్యాపారం చేస్తారు. వ్యాపారం మూలకంగా ధనప్రాప్తి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం, కవిత్వం చెప్పడము, గణిత శాస్త్రం మ్యాథమెటిషియన్స్ గాను, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉండేవారు కూడా ఉంటారు మీరు. ఈ విధంగా బాగుందండి. ముఖ్యంగా 12వ భావాన్ని కూడా గురుడు చూస్తాడు కాబట్టి మీకు ఎక్కువ సన్మానాలు జరుగుతూ ఉంటాయి. విదేశాలు వెళ్తారు, స్టేజ్ మీద సాలవాలు కప్పుతారు, గౌరవింపబడతారు మీరు. అలాగే చెరువులు, బావులు తవ్విస్తారు. దైవ కార్యాల రీత్యా ధనాన్ని ఖర్చు పెడుతుంటారు తప్ప అనవసర ఖర్చులు ఉండవు. మీరు ముఖ్యంగా శివాభిషేకాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, విష్ణువు ఆరాధన చేసుకుంటే ఈ వారం మొత్తం చాలా బాగుంటుంది. మీనరాశి వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఏంటంటే మీ రాశిలో శనీశ్వరుడు, అలాగే 12వ భావం రాహు, ఈ ఇద్దరు ప్రాబ్లం ఏంటంటే కానీ మీకు మీ రాశిలో శనీశ్వరుడు వక్రగతిలో చెడు ఫలితాలు ఇస్తాడు. కానీ గురుడు ప్రభావం వలన, ఉచ్చస్థితిలో ఉన్న గురుడు మీ రాశిని చూడడం వలన ఆ శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు తగ్గుతాయి. అంటే చికాకులు, కోపాలు, ముఖం మీద చిన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా తగ్గిపోయి మంచి అదృష్టవంతులుగా తయారవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భయపడాల్సిన అవసరమే లేదు. శనీశ్వరుడు ఉన్నప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ సంపదలు అన్నీ బాగుంటాయి. ఐశ్వర్యవంతులుగా ఉంటారు. కుజుడు భాగ్యంలో ఉన్నాడు కదా, 2nd హౌస్ లార్డ్ ఇన్ 9th హౌస్. బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయండి మీకు. మీ ధనప్రాప్తి బాగుంటుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. మీరు అనుకున్న పనులు నెరవేర్చుకుంటూ ఉంటారు. ప్రోగ్రామ్స్, విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? ఏ ప్రోగ్రామ్స్? గాయకులు, మీరు మంచి పాటలు పాడతారు కదా, ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి మీకు చాలా బాగుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటుంటారు. జనాకర్షణ బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తుంటారు. చంద్రుడి వలన 6, 7, 8, 6th, 7th and 8th డేట్స్లో వాహన భాగ్యము, తీర్థయాత్రలు చేస్తుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇదే చెప్పినట్టు చేస్తూ ఉంటారు, బాగుంటుంది. అలాగే చంద్రుడి ప్రభావం వలన కూడా వాహన యోగ్యత కలగడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా మీ ధైర్యంగాను, పనులను పట్టుదలను బాగా చాలా తెలివైన వారండి మీరు. కుజుడు కూడా చూస్తాడు, చంద్రమంగళ యోగంలో ఉన్నాడు 3rd భావం. అంతేకాకుండా 4th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు, భాగ్యంలో ఉన్నాడు. అంటే వాహన సౌఖ్యం కలుగుతుంది. ముఖ్యంగా మీరు మీ తల్లిగారికి బాగుండడము, ఆవిడికి మీనరాశి వారికి అంటే 4th భావం బాగుండడం వల్ల తల్లిగారికి ఆరోగ్యము, ఐశ్వర్యము బాగుంటాయి. విద్యలో రాణిస్తారు. ముఖ్యంగా మీరు వాహనాలు, గృహాలు, భూములు కలిగి ఉంటారు. ముఖ్యంగా రైతులకి పంటలో నష్టమేమీ రాదు. ధనప్రాప్తి కలుగుతుంది. సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది. 5వ స్థానంలో గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఏంటంటే మీకు ఈ గురుడు వచ్చేస్తుంది, మీ రాశ్యాధిపతి వచ్చేలా ఉన్నాడు కదా, సంతాన భాగ్యం కలిగి ఉంటారు. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం వలన, పుత్రిక సంతానం వలన యోగ్యత కలిగి ఉంటారు. అంతేకాకుండా మీకు అట్రాక్షన్ ఎక్కువ, జనాకర్షణ ఎక్కువ. స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు. సంగీత, సాహిత్య, నృత్య కళారంగంలో, సాహిత్య రంగంలో బాగా రాణిస్తారు మీరు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, లాటరీస్ అంటాం, కానీ వాటిలో లాటరీస్ అంటే గెయిన్స్ అంటాం, వాటిలో కూడా చాలా బాగా కలిసి వస్తుందండి. పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి అవకాశం ఉంది మీ జాతకాల రీత్యా. అందుకే మంత్రసిద్ధి కలుగుతుంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు, వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా చేయడానికి అవకాశం ఉంది మీ ఇంట్లో.
అలాగే 6వ భావంలో కేతువులు ఏంటంటే సామాన్య జాతకం. పంచమ భావంలో గురుడు, అలాగే 6వ భావంలో కేతువు. 6వ భావంలో కేతువు అంటే మిమ్మల్ని బాహువులు ఎక్కేసి చెప్తాడు. 6వ భావంలో కేతువు చాలా యోగవంతం కలిగిస్తాడు. కార్యలాభాన్ని, సుఖ సంతోషాలు కలిగి ఉండేటి చేయడము, అంతేకాకుండా విలాసవంత భోగభాగ్యాలు కలిగేటి చేయడం. ఎంత బాగుందండి. చదువు రావడము, విశేషమైన ధైర్యసిద్ధి కలిగేటి చేయడము, భూములు, వస్తువులు, ధనము, బంగారము, ఆ లాభాలు కలిగేటి చేయడము, అంతేకాకుండా శత్రు భయం లేనివారుగా చేయడము. ఆయన చేస్తాడు. శత్రు భయం ఉండదు, రోగ భయం ఉండదు. పైగా కొంతమంది కొత్త కోర్టు కేసులు ఉంటాయి సరే, వాటి నుంచి కూడా బయటపడిపోతూ ఉండడము, శుభాలు జరగడం, వాటిని శుభాలు జరుగుతూ ఉంటాయి, శుభకార్యాలు శుభాలు జరుగుతుంటాయి. సో 6వ భావంలో కేతు చాలా బాగున్నాడు. మీరు ఏ పని చేసినా ఆ పనులు సక్సెస్ అవుతారు. వివాది వేడుకలు మాత్రం కొద్దిగా చిన్న లేట్ అవ్వడానికి అవకాశం ఉందండి మీ దాంట్లో మీకు. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో అప్పుడప్పుడు మనస్పర్ధలు వస్తూనే ఉండడానికి అవకాశం ఉంది. శనీశ్వరుడు గుడి చూస్తున్నాడు కాబట్టి కొంత ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. ఏదైనా అష్టమ స్థానంలో శుక్రుడు, అష్టమ స్థానంలో రవి అంటే అర్థం ఏంటంటే 6th హౌస్ లార్డ్ రవి 6వ భావం 8వ భావంలో ఉండడము, 8th హౌస్ లార్డ్ 8వ భావంలో ఉండడము, విపరీత రాజ్యోగం ప్లస్ శుక్రుడు వలన, అష్టమ భావం శుక్రుడు వలన సరళ యోగం. అంటే ఏంటంటే దానగుణము, జాలి, దయ ఎక్కువ ఉండడము, సడన్ గెయిన్స్ ఉండడము, సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండడము, ఈ కోర్టు కేసులు వాటి లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో బాగా సక్సెస్ అవ్వడము, ధనప్రాప్తి కలగడము, లాటరీస్ అంటే లాటరీస్ నేను ఆడమని చెప్పనండి, చెప్తే ఫైనాన్షియల్ గెయిన్స్ అంటాం, వాటిలో బాగా ఉండము, పూర్వీకుల ఆస్తిపాస్తులు కలిగి ఉండము, ఇవన్నీ వారం మొత్తం బాగుంది. ఏదైనా కుజ బుధులు 9th భావన ఉన్నారండి. మెడిసిన్ విద్య రీత్యా, ఇంజనీరింగ్ విద్య రీత్యా, మ్యాథమెటిషియన్గా మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మెడిసిన్ అంటే డాక్టర్స్, ఆ విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. విద్య వాళ్ళే కదండి, మీరు ఉద్యోగం అంటే వ్యాపారాలు చేసే వాళ్ళకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. విదేశాలకు కూడా వెళ్తారు వాళ్ళు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు విదేశ పర్యటన చేస్తారు, అది జరుగుతుంది. అంతేకాకుండా బుధ కుజుల వలన స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. విష్ణువుని ఆరాధన చేస్తున్నారు మీరు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాలు, విష్ణువుడు అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటాం కదా, దర్శనాలు బాగా చేసుకుంటారు ఈ వారం రోజుల్లో. అంటే బుధ శుక్రుల వలన మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు, ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిల్లోనూ సాధిస్తారు, బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీరు అంటే కొంతమంది గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి సరే, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో సాధించడము, సక్సెస్ అవ్వడము, ఇవన్నీ కూడా బాగుంటాయి. ముఖ్యంగా కుజ బుద్ధుల వలన రాజకీయ రంగంలో బాగుంటుంది. కానీ ప్రొఫెషనల్గా మరి ఇబ్బంది పడతారండి. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొంతమందికి వాళ్ళ ఉద్యోగాలలో బాధలు పోవడము, అదే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రాకపోవడము, చిన్న ఇబ్బందులు ఉంటాయి. రాహు ప్రభావం కూడా మీ 12వ భావం రాహు మంచివాడు కాదు, శారీరక శ్రమ పడుతూ ఉంటారు ఎక్కువగా. కొద్దిగా గృహంలో పీడ అవన్నీ ఉండడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల, సంపూర్ణ శివుడికి అభిషేకాలు చేసుకుంటూ మారేడు దళాలతో పూజ చేసుకోవడం వల్ల రాహు వలన శనీశ్వరంలో వచ్చే దోషం పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ. మనం 12 రాశుల వారికి అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు చెప్పుకుందామండి. అంటే ఈ వారం రోజులు ఏ పరిహారాలు చేసుకుంటే ఆ పరిహారాల ద్వారా వివాహము అవ్వడము, విద్యలో ఆటంకాలు లేకుండా సక్సెస్ అవ్వడము, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాల్లో డెవలప్ అవ్వడము, అంతేకాకుండా మీరు చేస్తున్న బిజినెస్, రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు, ఫుడ్ బిజినెస్, ఫుడ్ అయినా ఏదైనా వ్యాపారాలు, అదే సినిమా రంగ వ్యాపారాలు, వీళ్ళందరికీ కూడా కొన్ని దోషాలు లేకుండా ఉండాలంటే ఏ పూజలు చేసుకోవాలో ఇప్పుడు చెప్పుకుందామండి. దానికంటే ముందర నేను వాడినారంటారు ఆది అస్ట్రాలజీ నుంచి మాట్లాడుతున్నానండి. జాతకాలు కూడా మనం చూస్తూ ఉంటాము. మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, ఎటువంటి ముహూర్తాలు మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, అక్కడ వధువు వరుల యొక్క జాతకాలు పరిశీలించాలన్నా నేనే చేస్తానండి. మనకి శిష్యులు ఎవరు ఉంటారో నేనే చూసి, ఎందుకంటే నాకు 35 ఏళ్ళ అనుభవం కూడా ఉంది. 1990 నుంచి నాకు జాతకాలు వచ్చు. 2000 ఇయర్లోనే నేను ఎంఏ అస్ట్రాలజీ అయిపోయింది, అంతా అయిపోయింది. అది పక్క పెడదాం. నేను CMA చార్ట్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ నేను. సరే అది పక్క పెడితే మీ జాతకాలు చెప్పించుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. చాలా మైన్యూట్గా అబ్జర్వ్ చేసి చెప్తానండి మీకు. ఒక అరగంట సేపు పడుతుంది ఒక్కొక్క జాతకానికి. సో తప్పకుండా చెప్దాము. అంతేకాకుండా మీకు ఎటువంటి డౌట్లు వచ్చినా కూడా నాకు ఫోన్ చేయొచ్చు. జాతకాల్లో నేను ఒకసారి చెప్పేసిన తర్వాత మళ్ళీ చెప్పను అన్నాను. జాతకాలు చెప్పిన తర్వాత మళ్ళీ డౌట్లు ఉంటే మళ్ళీ నేను తప్పకుండా చెప్తుంటాను. సరే అది పక్క పెడితే ముందు పరిహారాల గురించి చెప్పుకుందామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ నెల మొత్తం కూడా మనకి కార్తీక మాసం నెల. అలాగే 2వ తారీఖుని ఏకాదశి అంటే విష్ణుమూర్తి
పాల సముద్రం నుంచి స్వామి పాల సముద్రం నుంచి 4 నెలల పాటు యోగ నిద్రలో ఉండి ఆ రోజు నిద్రలు మేల్కొంటారు ఆయన. ఆ రోజు ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో భోంచేయడానికి ముందర ఒక వేదశాస్త్ర పండితుని పిలిచి ఆయనకి భోజనం పట్టడం కానీ, లేదా సంపూర్ణ దానం ఉంటుంది కదా, మనం అంటే స్వయంపాక దానం అది ఇవ్వడం వల్ల కానీ ఇస్తే మంచిది. అంతేకాకుండా వస్త్రాలు ఆభరణాలు వద్దండి, వస్త్రాల సమర్పణ, చెప్పులు, గొడుగు ఇవ్వడము. అంతేకాకుండా మీకు తెలుసు చాలా అన్నదానం, ఆయనకి అన్నదానం వచ్చి బ్రాహ్మణుడికి అన్నదానం పెట్టినా పర్లేదు, ఏ దానం చేసినా చాలా మంచిది. ఈ రోజుని శాలిగ్రామ దానం చాలా విశిష్టమైనది. శాలిగ్రామ దానము, గోదానము, అన్నదానము ద్వాదశి పూట చేసిన వాళ్ళకి విష్ణులోక ప్రాప్తి, అది చేసుకోవాలంటే 12 రాసుల వారికి ఉంది. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు శివుడికి అభిషేకం చేయడం, అభిషేకంతో పాటు మారేడు దళాలతో శివుడి అభిషేకం చేయడం ఒక అద్భుతమైన వరం అండి. కొంతమంది 1,00,000 మారేడు దళాలు కూడా చేస్తుంటారు కార్తీక పౌర్ణమి రోజు. గుడిలో దీపాలు పెట్టడము, యమదీపం పెట్టడం, ఇవన్నీ ఉంటాయి కదా, యమదీపం పెట్టడం దీపాలు అనుకోండి. సో ఇవన్నీ దీపారాధన, దీపదానాలు ఇవన్నీ చేయడము, ఉసిరికాయ దానాలు, ఉసిరికాయ మీద ఒత్తులు పెట్టి దానాలు, మీకు తెలియని కాదు. సో కార్తీక మాసంలో దానాలకి ప్రసిద్ధి అండి. అంతేకాకుండా స్నానాలు, తెల్లవారుజామున స్నానాలు, తర్వాత దానాలు, ఇది చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, ప్రతి పనిలోనూ మీరు ముందంజన ఉండేట్టుగాను, ఒక పక్కన పెళ్ళిళ్ళు అవ్వడము, ఒక పక్కన విద్యలో బాగా రాణించడము, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగడము, ఉద్యోగాలు పోతున్నాయి కదా చాలామందికి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలగడము, త్వరలో ఉద్యోగాలు సిద్ధించడము, అదేవిధంగా వ్యాపారాల రీత్యా విదేశాలు పర్యటన చేయడము, వ్యాపారాలు, ఇవన్నీ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి శివాభిషేకం మెయిన్ ఇంపార్టెంట్. అందుకే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు మీరు చేసుకోబోతున్నారు, గంగాస్నానం చేస్తున్నారు, శివకేశవులను పూజించడం చాలా ఇంపార్టెంట్ అండి. పైగా గురు ప్రభావం కూడా ఉంది కాబట్టి దక్షిణామూర్తి గారి స్వామిని పూజించడం చాలా పవర్ఫుల్. అందరికన్నా ముఖ్యము అమ్మవారు, లలిత అమ్మవారిని పూజించడం కానీ, అయితే పార్వతీదేవి అమ్మవారిని అంటే శివపార్వతులు పూజించడం చాలా ప్రత్యేకత ఈ మాసం మొత్తం. సో ఇలా పూజించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.